ఏం చూపిస్తున్నావు? తాటి అప్పాలా? ఓకే. పైకి ఎత్తులిసి కొంచెం. మనమైతే ఈరోజు తాటి రొట్టి చేసుకుంటున్నాము. తాటి రొట్టి ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టి అయితే చేస్తున్నాము. ఇప్పుడు నేనైతే బెల్లం అంతా కొట్టేసుకున్నాను. మామూలుగా స్మాష్ చేసాను దీన్ని. ఇంకా దీంట్లో పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి, ఇవన్నీ తీసేయండి. స్మాష్ చేసినప్పుడు అంతా నలగదు బాగా. ఇదంతా 1 కేజీ బెల్లము నేను తీసుకున్నది క్వాంటిటీ. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ వరకు తీసేసాను సైడ్కి, ఎందుకంటే ఇలాగా పెద్ద పెద్ద ముక్కలన్నీ సపరేట్ చేసుకోవాలి. అవన్నీ కరగవు కదా, అందుకని సపరేట్ చేయాలి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను గుజ్జు. మా అత్తయ్య గారు పంపించారు అదంతా తీసి. ఊరి నుంచి వచ్చింది. మాకు ఇక్కడ సిటీలో దొరకదు కదా, బెంగళూరులో. చూడండి ఎంతలా తురిమి అంతా నీట్గా గ్రేట్ చేసేసి మొత్తం పంపించారు. చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ దీనంతా క్వాంటిటీ కొంచెం ఎక్స్ట్రా ఉండొచ్చు. అంటే ఇది స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకని నేను లైట్గానే వేస్తున్నాను బెల్లము. ఫస్ట్ అయితే ఇదంతా వేసేసుకోండి దీంట్లోకి. మీకు స్వీట్ ఎంత కావాలో అంతవరకు కలుపుకోండి. తాటి రొట్టి గురించి మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటుంది. తాటికాయ దొరికితే ఇలాగే మీరు డైరెక్ట్గా తినచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. లేదు అంటే ఇలా రొట్టి ముక్క కింద వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీన్ని బాగా కరగనివ్వండి. దీంట్లో ముక్కలంతా ఉంది కదా, మామూలుగా అయితే తురిమేసుకుని వేసుకుంటే బాగా కలిసిపోతుంది త్వరగా. నేనైతే కొట్టేశాను, టైం లేదు. ఇలా అయితే బాగా కరగబెట్టేసుకోండి. దీన్ని మీకు కాగితే బెల్లం పాకమన్నా పోసుకోవచ్చు, కాకపోతే పలసగా అయిపోతుందని ఇలాగా నేను దీన్ని మొత్తం ముక్కల కింద కొట్టేశాను. ఇప్పుడు దీంట్లో అయితే సూజీ రవ్వ యాడ్ చేయాలి. ఏదైనా తీసుకోండి, లూజ్ అయినా పర్లేదు, ఏదైనా రవ్వ ఏదైనా ఓకే. దీంట్లో ఆల్మోస్ట్ 1 కేజీ వరకు పడుతుంది. గుజ్జు చాలా ఉంది కదా, మీకు గుజ్జు బట్టే దీంట్లో ఎంత కావాలో క్వాంటిటీ అంత కలుపుకోవాలి. ఇది చాలా కష్టం అసలు గుజ్జు తీయడం కూడా, అంత ఈజీ కాదు. చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను చూపించినట్టుగా కలుపుకోండి. బాగా బాగా మొత్తం కలిసిపోవాలి. మీరు కేక్ బ్యాటర్ ఎలా అయితే మిక్స్ చేసుకుంటారు సేమ్ అంతే ప్రాసెస్. దాంట్లో ఏంటంటే మైదా పిండి గోధుమ పిండి వేసుకుంటాము. దీంట్లో అయితే సూజీ రవ్వ వేసుకుంటాము. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది పాతకాలంలో అయినా కూడా అసలు టేస్ట్ ఏమాత్రం తగ్గదు. ఇలా అయితే బాగా కలిపేసుకుని చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. సేమ్ కేక్ బ్యాటరే. కేక్ బ్యాటర్ దాంట్లో తెలుసు కదా, మీకు చెప్పాను కదా. సేమ్ అలాగే ఇది తాటి రొట్టి కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు తాటి రొట్టి వేసేసుకుందాము. ఇది ఒక 30 మినిట్స్ ఒక 1 అవర్ అలాగా సైడ్ పెట్టేసుకుంటే కొంచెం బాగా నానుతుంది రవ్వ అంతా దీంట్లో. ఇప్పుడైతే మనం తాటి రొట్టి వేసేసుకుంటున్నాము. ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. నేనైతే ఇలా 2 కడాయి ఒకటి ప్యాన్ తీసుకున్నాను. ఇది బాగా అప్లై చేసుకోండి ఫుల్ నీట్గా చుట్టూ బాగా. నేను చూపిస్తున్నట్టు అప్లై చేసుకోండి. కొంచెం మందంగా ఉండే గిన్నెలు తీసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది కదా స్టీల్ గిన్నెలన్నీ. మ్యారినేట్ చేసి మనం మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, ఇదైతే చూడండి మొత్తం అలా బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే దీంట్లో వేసేసుకుందాము. ఎవరికైనా తాటికాయలు దొరికితే మాత్రం వేస్ట్ అసలు చేయొద్దు. తాటికాయలు పేస్ట్ ఇలా తీసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఏమీ వేస్ట్ అవ్వదు అసలు. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే సేమ్ ఇదంతా ఇలాగ మొత్తం వేసేసుకోండి. సేమ్ దిబ్బ రొట్టి ఎలాగా వేసుకుంటాం మనం అలాగే వేసుకోవాలి. కేక్ మోల్డ్లో కేక్ అంతా ఎలా పెడతాం అలాగే సేమ్. ఇలా అయితే మొత్తం అంతా మనం వేసేసుకున్నాము. తాటి రొట్టి పేస్ట్ అంతా మొత్తం కలిపిందంతా. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయాలి. ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అంటూ పడుతుంది, ఎంత లేదన్నా తాటి రొట్టి కలడానికి. ఇది చూడండి, ఇప్పుడు తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇది కుక్ అయిందో లేదో చెక్ చేస్తాము. చూడండి, ఇక్కడైతే మనకి ఏమి పులుపులుగా ఏమి అంటుకోకపోతే ఇది రెడీ అయిపోయినట్టు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అయిపోయింది రొట్టె ముక్క చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి మీకైతే పీసెస్గా పెట్టేస్తాను, తినేయండి. ఇదిగో రొట్టె ముక్క అయితే రెడీ అయిపోయింది. చాలామంది అయితే ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఇడ్లీలాగా వేసుకొని ఇడ్లీని తాటి బూరులు తాటి గారెలు అని అప్పాల కింద వేసేసుకుంటారు. నూనెలో ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మాది కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయిన వల్ల అది కొంచెం బ్లాక్నెస్ అంతా వచ్చింది. సో దాన్ని తీసేసిన వల్ల మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. అదంతా రిమూవ్ చేసేసాను. దీన్ని నేను మళ్ళీ మీకు తాటి బూరెలాగా వేసి చూపిస్తాను, ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి. ఎక్కువ ఆయిల్లో కాకుండా లైట్గా కొంచెం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుని తినండి, త్వరగా కుక్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి
ఇప్పుడు మనం రెడీ చేసుకుంటున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇలా కూడా తినచ్చు, ఆయిల్ లెస్. పెట్టుకోవాలి, మెల్లిగా వెయ్యి, మెల్లిగా స్లో వేసేసి అప్పుడు ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు వేపేసి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే తాటి బూరెలు, తాటి గారెలు అన్నీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి తాటి గారెలు, తాటి అప్పాలు, తాటి బూరెలు, ఏమైనా తీసుకోవచ్చు. చాలా టేస్టీ తాటి గారెలు బాగున్నాయి. అప్పుడే టేస్ట్ చేస్తాను నేను, అప్పుడే ఒకటి ఎలా ఉన్నదా అని, లోపలంతా అయ్యిందో లేదో అని. సూపర్ టేస్టీ, చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి.